వంకాయ చెట్లండి. వంకాయ చెట్లు తొందరగా కాయలు కాయాలంటే ఏం చేయాలంటే చూడండి, ఇలాగా చెట్టు పెరుగుతూ ఉంటుంది కదా, ఇట్లా వచ్చిన పెద్ద ఆకులన్నీ కట్ చేసేయండి. ఎందుకంటే మనము చెట్లకి నీళ్లు పోసినా ఫర్టిలైజ్ చేసినా దాని నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ అన్నీ ఆకులకే వెళ్తాయి, కానీ పువ్వులు కాయలకి వెళ్ళవండి. ఆ పెద్ద ఆకులకి వెళ్ళిపోయి ఆ ఆకులే హెల్దీగా పెరగడము పెద్దగా అయిపోవడం అలా జరుగుతాయి అన్నమాట. అందువల్ల ఆకులు కట్ చేసామనుకోండి, న్యూట్రియంట్స్ అనేటివి ఆకులు పువ్వులకి వాటికి వెళ్ళి కొంచెం తొందరగా మనకి కాయలు అనేటివి చేతికి తొందరగా వస్తాయి అన్నమాట. ఓకే. అందువల్ల ఆకులు అనేటివి పెద్ద పెద్దగా అయిన ఆకులన్నీ కట్ చేసేయాలన్నమాట. సో కట్ చేసామంటే మనకి తొందరగా చూడండి, చెట్టుకి పువ్వులు వచ్చాయి, మళ్ళీ ఆ పువ్వులే మళ్ళీ మనకి కాయలు అవుతాయి అన్నమాట. ఓకేనా. అదేవిధంగా అన్ని చెట్లకి చెయ్యాలండి, వంకాయే కాదు, అన్ని చెట్లకి ఆ విధంగానే చెయ్యాలన్నమాట. పచ్చిమిరపకాయలేంటి, టమాటా ఏంటి, అట్లా అన్ని చెట్లవి చేసామనుకోండి, మనకి కాయలు కానీ ఏవైనా తొందరగా చేతికి వస్తాయన్నమాట. ఓకే. మనం ఆకులు కట్ చేసినప్పుడు ఆ కట్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి మళ్ళీ పక్కన మళ్ళీ ఆకులు రావడం స్టార్ట్ అవుతాయండి. మనకి చెట్టు అనేది బుషీగా పెరుగుతుందనమాట అలా చేయడం వల్ల. ఆ 2 విధాలుగా మనకి లాభమే అనమాట. కాయలు తొందరగా వస్తాయి, చెట్టు బుషీగా పెరుగుతుంది. హ్యాపీ గార్డెనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.